మా టెర్రస్ గార్డెన్లో పూసిన పూలండి. ఇవాళ రెసిపీ మంచి రెసిపీ అండి, చాలా నచ్చుతుంది. సోయా క్రంచ్, నెక్స్ట్ ఏమో దోసల బియ్యం కలిపి నానపెట్టుకున్నది అనమాట. ఇది ప్యాన్ కేక్ లాగా ఉంటుందన్నమాట. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి, దోసల బియ్యము. అవి నానపెట్టాను. ఒక హాఫ్ గ్లాస్ ఏమో సోయా క్రంచ్ తీసుకున్నాను అనమాట. ఇవి నానపెట్టేసాను. 1 అవర్ నానితే చాలండి, అంతకుమించి అవసరం లేదు. తర్వాత 2 విడివిడిగా గ్రైండ్ చేసేసుకోవాలి. సోయాబీన్స్లో వాటర్ అంతా పిండేసేసి కడిగేసేయండి బాగాను. దోసల బియ్యం కూడాను తర్వాత 2 విడివిడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సప్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా ఉందండి. అందులో వెజిటబుల్స్ అన్నీ బాగా వేసుకోండి. టమాటా మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. టమాటాతోటే దీని టేస్ట్ అంతా నాకు బాగా నచ్చిందనమాట. టమాటా, క్యారెట్, క్యాప్సికము, అల్లము, జీలకర్ర ఇవన్నీ వేసానండి. కొత్తిమీర, జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సప్ చేసేసి పైన పెట్టుకోకర్లేదండి. ప్యాన్ కేక్ లాగా చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ అన్నీ లోపలే వేసేయచ్చు అనమాట. ఇది ఒక ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి ఇది ఇలా గట్టిగా అనమాట కొంచెం మనం దడిసరిగా ఊతప్పంలాగా వేసుకోవాలన్నమాట. దాని మీద మూత పెట్టండి. మూత పెడితే చాలా మగ్గిపోయి చాలా బాగా వస్తుంది రెడ్గా. ఇదేంటంటే బయట క్రంచీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుందండి. చాలా బాగుంది. ఒకసారి చేసుకునే ఐటమ్ అయితే అవును, పిల్లలకైతే చాలా మంచి హెల్తీ ఐటము. దీన్ని ఏంటంటే టమాటా కెప్చర్తో కానీ లేకపోతే ఏదైనా మన పచ్చళ్ళు ఏమైనా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంది. బెల్లం ఆవకాయ కూడా చాలా బాగానే సూట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి.